ఆ పునాది బీజం ఒక కొత్త దిశ ఆవర్తిస్తోంది, మార్పును ప్రతిబింబిస్తోంది. వడబడి జడ జడ నీటి బొట్టులతో మరింత ముందుకు సాగుతూ మన ముందుకు వస్తోంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ. జీవం లేదు, అదుగు మన ముందుకు వచ్చింది జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రగతి రథ. అదిగో వస్తోంది. జిల్లా ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగా సంఘ సభ్యులకు మన డబ్బులు మన లెక్కలు అనే యాప్ ద్వారా వారి 100% పూర్తయ్యే విధంగా మహిళలను మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుటకు పథకాలకు 1,043,000 కోట్ల రూపాయలు, సహాయక సంఘ సభ్యులకు 256 కోట్ల 6 లక్షల, సభ్యులకు 9,86,00,000 రుణాలు మంజూరు చేయడమైనది. అదిగో మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ. వ్యవసాయ శాఖ ఈనాడు కనువిందుగా జరుగుతున్న మన దేశం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకకు హాజరైనటువంటి అధికారులు ధ్యేయంగా శకటం తయారీలో అతి తక్కువ ప్లాస్టిక్ ఉపయోగించి వినియోగించి సమీప సాగు, అలాగే వివిధ ఉద్యానవన పంటలు 3,24,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు మరియు కోకో సాగులో జిల్లా ఏలూరు ప్రథమ స్థానంలో 950 హెక్టార్లను ఉద్యాన పంటల అభివృద్ధి కూడా జరిగింది. అదిగో మన ముందుకు వస్తున్నారు గరగల నృత్యంతో జాత వస్తున్నారు మన ముందుకి ఎంతో సంతోషంతో. మరి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మన ముందుకు రాబోతోంది పోలవరం ప్రాజెక్ట్. చక్కటి ఆవు కూడా రైతన్న ఆనందంగా దొరకమంత మీద హాయిగా కూర్చున్నాడు తన మ్యాకెట్ని పెట్టుకుని. వరికంసులు అదిగో అక్కడ ఉంది. అదిగో వస్తోంది గృహ నిర్మాణ సంస్థ ఏలూరు జిల్లా వారి సెక్రటరీ మన ముందుకు వస్తున్నారు. ఈ రోజున ఈ సెక్రటరీ మొత్తం ప్రతి స్త్రీలకి బాలికలకి అందరికీ కూడా అత్యవసర పరిస్థితుల్లో మహిళలు అలాగే పిల్లలకి ఇబ్బంది కలిగితే వెంటనే పోలీసు వారు మరి నిర్వహించిన మెరుపు దాడుల్లో 15 మంది మావోయిస్టులు అరెస్టు చేసి 15 తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు చేస్తున్న అంతర్జాతీయ సైబర్ ముఠాన్ని ఆస్తులు ఫ్రీజ్ చేయడం జరిగింది. జిల్లా పోలీసుకి ఆపరేషన్ ట్రేస్ ద్వారా 15 సంవత్సరాలుగా అనాథలుగా ఉన్నటువంటి 14 మంది చిన్నారులు అందించారు. కోర్టు మానిటరింగ్ ద్వారా కన్వెన్షన్ రేట్ 1. నిర్మాణ సంస్థ ఏలూరు జిల్లా వారి శకటం ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 పథకం కింద లబ్ధిదారులకు గృహములు మంజూరు కోరుకున్న ప్రాజెక్టులతో 1,191 గృహముల మంజూరు. ఒక్కొక్క గృహములకు కేంద్ర ప్రభుత్వం నిధులకు జంట గృహములు మరియు G+1 గృహ నిర్మాణం వరకు అనుమతి ఇవ్వబడింది. ప్రధానమంత్రి ఆవాస యోజన మంజూరు చేయడం కొరకు నమోదు చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా మంజూరు కాబట్టి 45,773 గృహములు పూర్తి కాగా 34,716 గృహములకు వ్యక్తిగత మంచినీటి కుళాయి మరియు విద్యుత్ సరఫరా కల్పించబడి పునాది విద్యా విప్లవానికి నాంది అన్నట్లుగా విద్యా ప్రమాణాల మెరుగుకు మన ఉపాధ్యాయులు అనుసరిస్తూ ప్రాథమిక విద్యార్థుల స్థాయిలో ధారణ అనుసరణ లేని విద్య నిజమైన విద్యార్థులను తయారు చేస్తుందనడంలో సందేహం లేదు. తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క చిన్నారులను తప్పక ఒడికి పంపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆకలిగా ఉన్న పసిపిల్లల డొక్క నింపి వారిలో పోషకాహార లోపం వల్ల కలిగే దుష్ఫలితాలు నిర్మూలించడానికి డొక్కా సీత పూర్ణాదేవిగా నిలిచింది. ఇంట్లో విద్యార్థులకు అందించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆప్యాయత మన కళ్ళకు కనబడుతా ఉన్నదన్న వాస్తవం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర స్కూల్ కిట్ ద్వారా నాణ్యమైన నోట్బుక్స్, యూనిఫామ్స్, బైలింగ్వల్ డిక్షనరీస్, షూస్, కార్డ్స్ వగైరా అందించడం ద్వారా తల్లిదండ్రులకు వారి బిడ్డల చదువుకయ్యే వ్యయాన్ని నివారించడం శ్లాఘనీయం. గతంలో కంటే ఈ స్కూల్ కిట్ చాలా నాణ్యమైనదిగా ఉందన్నది తల్లిదండ్రులు పేర్కొనడం. రాష్ట్ర ద్వారా విద్యార్థులు
జాతీయ స్థాయిలో వేదికగా రాణించడానికి కృషి అభినందనీయం. విద్య ఉంటే అన్నీ ఉన్నట్లే. విద్యావనీయ సంపన్నే విద్యావంతుడు భారతదేశంలో ఎక్కడైనా విద్యాశాఖ జగడం 2015-16 సంవత్సరంలో ఐటీడీఏ కోట రామచంద్రపురం పరిధిలో 25 ఆశ్రమ పాఠశాలల్లో 5418 విద్యార్థులు చేయడం జరుగుతున్నది. గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలల 24-25 సంవత్సరంలో నిర్మాణాల్లో పదవి నిమిషం 960 పురోగతులు ఉన్నాయి. ఇందులో 1153 అదిగో మనం చూస్తున్నాం. వారి సంప్రదాయ నృత్యం బొమ్మ నృత్యం చాలా విశేషమైనటువంటి నృత్యం. వాళ్ళు ధరించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఒక జోష్ను నింపేటటువంటి కార్యక్రమం వాళ్ళకు గజ్జలు కట్టి చక్కగా అందజేస్తూ ఉన్నారు. ఈ ఐటీడీఏ స్టూడెంట్ మరియు గిరిజన ప్రాంతాల నుంచి ఓకే ముందుకు తీసుకెళ్ళండి మాస్టర్. వేటగాడు వీళ్ళు ధరించినటువంటి చక్కటి గురువు అలంకరించారు. ప్రకృతి సిద్ధంగా చక్కగా తయారు చేశారు. తర్వాత మన ఒంటికి చాలా జాగ్రత్తగా ఉండాలి, అగ్ని ప్రమాదాలు జరగకుండా రాబోయే రోజుల్లో. అలాగే ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమాలు జూలై నెలలో ఏలూరు పట్టణంలో వంకాయగూడెం పరిధిలో క్యాన్సర్ హాస్పిటల్ ఎదుర్కొంటా ఉన్నటువంటి సుస్మిత కుషనింగ్ అండ్ ఫర్నిచర్ చాలా అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు వీరు వెంటనే వాళ్ళ ఆస్తుల్ని కాపాడడంలో వారి యొక్క ఎఫర్ట్స్ పెట్టారు. వారికి గట్టి